కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామకృష్ణ ఆచార్యులు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9611968471. చాలా అద్భుతమైన హస్తవాసి ఉన్న గురువుగారు. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే. అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో ఎలాంటి సుఖాలను పొందుతారు, అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు, అదేవిధంగా ఈ రాశి జాతకులు వారి యొక్క జీవితకాలం ఏ స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుతారు, అలాగే ఒక స్త్రీ వల్ల మీరు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారు, అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు వారు దూరంగా ఉండాలి అనే వివరాలతో పాటుగా జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ రంగంలో ఉన్నా నాయకులుగా వ్యవహరించడానికి ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ విషయాన్నైనా సరే ముందడుగు వేసి సమస్యలు పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు, సమయస్ఫూర్తి, చాకచక్యం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. ఎవరితోనైనా సరే తొందరగా కలిసిపోతారు. ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనలకు ఈ రాశి వారు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్ళినా కానీ ఇంకా ఏదో సాధించాలి అన్న తపనలో వీరు అధికంగా ఉంటారు. ఈ తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ట కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలు సమర్థులుగా పేరు గడిస్తారు. ఈ రాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఇతరుల కుల మత వర్గాలను మాత్రం దూషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది. స్నేహితులు, సేవా వర్గం వీరి చెంత ఆలస్యంగానైనా సరే పని చేయించుకోగలుగుతారు. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమని చెప్పాలి. తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మిన నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. 100% వీరు అనుకున్నవి అనుకున్న విధంగా జరుగుతాయి. కానీ వైఫల్యం చెందిన 10% వీరికి పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా ఈ రాశి వారు వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. ఈ రాశి వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము మెండుగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టం. ఈ రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సంసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రంకు ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం వచ్చినా ఎంతటి ఘన కార్యంలోనైనా సరే సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వలన వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వీరిలో ఉన్న ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారి తీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడుతలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం వల్ల వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించుటకు వీరికి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పవచ్చు. చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో ఎదుటి వ్యక్తులని చక్కగా సమకరిస్తారు. అలాగే వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి మంచి కార్యక్రమంలో వీరితో ముందుకు వెళ్తారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంది. మీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకునే నాయకత్వ లక్షణాలు వీరికి ఉంటాయి. ఈ రాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా సరే వెనుకడుగు వేయరు. కొనుగోలు చేసిన ఆస్తుల్లో ఈ రాశి వారికి చిక్కులు ఎదురవుతాయి. సొంత వారి
వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సొంత వారు వదిలేసిన బాధ్యతలు వీరి తలపైన పడతాయి. తెచ్చుకున్న తర్వాత సొంత వారి వల్ల సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ రాశి వారు అస్సలు ఊరుకోరు. ఏ విషయంలోనైనా సరే మరి స్వయంగా అధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. స్వాభిమానం, ఆదర్శం కంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం వీరిలో ఎక్కువ ఉంటుంది. అయితే వీరికి ఆవేశం చాలా ఎక్కువగా ఉండటం వలన వీరికి నష్టం చేకూరుతుందని చెప్పుకోవాలి. దీనివల్ల అనేక చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. వీరిలో ఒక చెప్పుకోదగ్గ గుణం ఏంటంటే ఎవరు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ మోసం చేస్తే మాత్రం సహించలేరు. మోసం చేసే వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు. మోసం చేయటం, నమ్మించి నట్టేటం ముంచడం, కపట ప్రేమ చూపించడం వీరి లక్షణం కానే కాదు. ఈ రాశులలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం, వారి చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య. ఈ రాశి వారు తమ జీవితంలో సహనం, ఓర్పు, వినయం, లౌక్య జ్ఞానం అలవరించుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించాలన్నా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నదే సాధించే వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. కాబట్టి వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితాన్ని చూసినట్లయితే వీరి జీవితం మొత్తం వీరి నాశనాన్ని ఒక స్త్రీ కోరుకుంటుంది. అటువంటి స్త్రీలకు వీరు చాలా దూరంగా ఉండాలి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేకపోతే మీ స్నేహితులు కావచ్చు, బంధువుల్లో కానీ ఇటువంటి ఒక స్త్రీ ఉంటారు. అంటే వారు మీ శ్రేయోభిలాషుల వలె కనిపిస్తూ ఉంటారు, కానీ మీ యొక్క నాశనాన్ని వారు కోరుకుంటారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కానీ పురుషులకు కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే మీ జీవితంలో మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ మీ చుట్టుపక్కనే ఉంటారు. కాబట్టి వారు మీతో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడతారు, మీ శ్రేయోభిలాషలా నటిస్తారు. అయితే మీరు ఎదుటి వ్యక్తులు ఎటువంటి వారని గమనించి మీరు ముందుకు సాగటం మంచిది. అంటే అనవసరమైన సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తారు. మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. మీ ముందు ఒకలా మీ వెనక ఇంకోలా మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అలాగే సంఘంలో ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగినా మీరు సంఘంలో అవమానపడే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్త్రీలు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు, కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, అంటే తోబుట్టుల్లో కానీ, వారి యొక్క భార్య కావచ్చు, లేకపోతే మీ బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు. కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకునే స్త్రీ మీకు జీవితకాలం పాటు ఉంటుంది. కాబట్టి ఎవరెవరో గుర్తించి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే కనుక మీరు అనేక రకాల ప్రమాదాలను మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఆ సలహాలు పాటిస్తే మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదా, తెలుసుకోండి. మంచి జరిగే అవకాశం ఉందా లేక చెడు జరుగుతుందా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ ఎప్పుడైనా అంతకుముందు మీరు వారు ఇచ్చిన సలహాలు పాటిస్తే మీకు మేలు జరిగిందా కీడు జరిగిందా కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవన్నీ కూడా అంచనా వేసుకొని మీరు ముందడుగు వేయాలి. ముఖ్యంగా గుడ్డిగా అందరినీ నమ్మి మీరు మోసపోకూడదు. అది మీ చుట్టుపక్కల వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఉద్యోగం చేసే చోటు కావచ్చు, వ్యాపారం చేసే చోటు కావచ్చు. ఇలా ఏ రంగంలో ఉన్న వారికైనా మీ జీవితంలో ఒక స్త్రీ వినాశనాన్ని కోరుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా విధాలుగా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. అలాగే జీవితంలో ఉత్తమమైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే జీవితంలో ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. అలాగే శివారాధన చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ప్రతి ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించుకొని ఆఘర్యం సమర్పించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడతారు. అలాగే దోషాలను తొలగించుకోవడానికి ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా మొదలు పెట్టేటప్పుడు తీపి పదార్థాలను తినడం వల్ల మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లేని వారికి సహాయం చేయండి. అన్నదానం, వస్త్రదానం చేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారం ఏర్పాటు చేస్తే మీరు గత జన్మలో చేసిన పాపకర్మాలు, దుష్ఫలితాలు తొలగిపోతాయి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ పరిహారాలు మీ అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మారుస్తాయి. సో చూశారు కదండి, ఈ రాశి వారి జీవితంలో మొత్తం ఏ స్త్రీ నాశనం కోరుకుంటుంది, మీ జీవితకాలం మొత్తం ఎటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలనే అంశాలతో పాటుగా జీవితంలో ఉత్తమమైన ఫలితాలు పొందడానికి మీరు పాటించవలసిన పరిహారాలు, దేవతారాధన గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి